రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. సింహపురి టీడీపీలో క్వాడ్స్ యుద్ధం జరుగుతోందా? ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న సామెతను గుర్తు చేసుకుంటున్నారా? ఎప్పటినుంచో పార్టీలో ఉండి మైనింగ్ బిజినెస్ చేస్తున్న నాయకుల్ని కాదని ఎన్నికలకు ముందు జంప్ చేసిన నాయకుడికి పర్మిషన్స్ ఎలా వచ్చాయి? అది నెల్లూరు టీడీపీలో ఎలాంటి దుమారం రేపుతోంది? జిల్లాలో క్వారీ రాజకీయం ఏ టర్న్ తీసుకోబోతోంది? నెల్లూరు జిల్లాలోని సైదాపురం, రాపూరు, పొదలకూరు, గూడూరు రూరల్ మండలాల్లో క్వాడ్జ్ నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. గతంలో మైకా మైనింగ్ జోరుగా సాగే సమయంలో ఈ తెల్ల రాయిని తీసి పక్కన పడేసేవారు. కానీ ఈ మధ్య కాలంలో చైనాలో ఈ తెల్ల రాయికి డిమాండ్ పెరగడంతో ఒక్కసారిగా ధర కూడా పెరిగిపోయింది. ఒకప్పుడు టన్ను 1000 నుంచి 2000 రూపాయల దాకా ఉన్న క్వాడ్జ్ ఖనిజం ధర ఇప్పుడు నాణ్యతను బట్టి 70,000 రూపాయల దాకా పెరిగింది. ఇంకేముంది, పొలిటికల్ లీడర్స్ కళ్ళు వీటి మీద పడ్డాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు, సినరిజీ, డెడ్ రెంట్ కడుతున్న యజమానులను వైసీపీ హయాంలోనే అడ్డుకున్నారు నాయకులు. తెల్లరాయిని తాము చెప్పిన ధరకు తమకే అమ్మాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అప్పట్లో హెచ్చరించారట. మాట వినని క్వారీ యజమానులకు నిబంధనల పేరుతో భారీ జరిమానాలు కూడా విధించినట్టు చెప్పుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి ఒకరు ఈ వ్యాపారాన్ని పూర్తిగా గుప్పిట పట్టినట్లు ఆరోపణలొచ్చాయి. క్వారీల యజమానుల నుంచి తక్కువ ధరకే క్వాడ్జ్ను కొని అధిక ధరలకు ఎగుమతి చేసి కోట్లాది రూపాయలు ఆర్జించారని అప్పట్లో స్వయంగా మరో వర్గం వైసీపీ నేతలే ఆరోపించిన పరిస్థితి. ఇదే సమయంలో నాడు వైసీపీలో ఉన్న నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా భారీగా మైనింగ్ చేశారు. తనతో పాటు మిత్రులను కూడా ఇందులోకి దించి చెలరేగిపోయారు. ఈ అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట వేయాలని అప్పట్లో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు పలువురు ఆందోళనలు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే గనుల కుంభకోణంపై విచారణ చేయించి బాధ్యులను శిక్షిస్తామని కూడా హెచ్చరించారు. ఇక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. అప్పుడు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆయనతో పాటు అనుచరుడు రూప్ కుమార్ యాదవ్ కూడా పసుపు కండువా కప్పుకున్నారు. అటు క్వారీల్లో తనిఖీలు నిర్వహించి అనుమతులు మంజూరు చేస్తామని ప్రకటించింది కూటమి ప్రభుత్వం. అలా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలోనే రూప్ కుమార్ యాదవ్కు చెందిన 4 క్వారీల్లో ఎలాంటి తనిఖీలు లేకుండా మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు అన్నది తాజా వివాదం. నెల్లూరు నుంచి రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ ఆఫీస్కు వెళ్లే ఫైలు కూడా జిల్లా మైనింగ్ ఆఫీసర్ సంతకం లేకుండా కింది స్థాయి అధికారి సంతకంతో పంపినట్టు తెలిసింది. రూప్ కుమార్కు సంబంధించిన 4 గనులకు మాత్రమే ప్రతిపాదనలు పంపేందుకు జిల్లా అధికారి అంగీకరించలేదట. దీంతో ఆయన సెలవులో ఉన్న సమయంలో కింద స్థాయి అధికారితో సంతకం పెట్టి పంపించి పైకి పంపి ఆమోదముద్ర పడేలా చూసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. విషయం తెలిసాక పలువురు క్వారీల యజమానులు రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు సంబంధిత అధికారులను సంప్రదించారట. నిబంధనల మేరకు మైనింగ్ చేస్తూ ఉన్నా మాకు ఎందుకు పర్మిషన్ రాలేదు, రూప్ కుమార్కు మాత్రమే ఎందుకు వచ్చిందని అధికారులను నిలదీసినట్టు సమాచారం. అక్కడే కొందరు ఆఫీసర్స్ ట్విస్ట్ ఇచ్చారట. మీరెళ్ళి రూప్ కుమార్ను సంప్రదించండి, ఒకవేళ మైనింగ్ చేసినా ఆ మెటీరియల్ను ఆయనకే అమ్మాలని చెప్పేశారట. దీనిపైనే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు క్వారీ యజమానులతో పాటు జిల్లాకు చెందిన ఇతర టీడీపీ నేతలు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రూప్ కుమార్ యాదవ్ హవా కొనసాగిందని, ఇప్పుడు కూడా ఆయనకే కట్టబెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. జిల్లా టీడీపీలో ఇది తీవ్ర వివాదం కావడంతో కొందరు సీనియర్ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారట. ఆ తర్వాతే రూప్ కుమార్ క్వారీ అనుమతులు రద్దయినట్టు చెప్పుకుంటున్నారు. జిల్లాలో టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు గనుల వ్యాపారంలో ఉన్నప్పటికీ వారిలో ఒక్కరికి కూడా అనుమతులు రాలేదు. అలాంటిది వైసీపీ నుంచి వచ్చిన నాయకుడికి మాత్రమే పర్మిషన్స్ రావడంపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారట నెల్లూరు టీడీపీ సీనియర్స్. అయితే అందుకు జిల్లాకే చెందిన ఒక ముఖ్య నాయకుడే కారణమంటున్నారు. దీంతో సింహపురి క్వాడ్జ్ వివాదాన్ని టీడీపీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.